మేము ఈ మిల్లులో రైస్ కొంటే ఆటోమేటిక్గా మా బ్రాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. అందుకే ఇక్కడ మార్కెట్ రేట్ కంటే 10 రూపాయలు ఎక్కువైనా సరే కొనడానికి వచ్చాం. చెప్పండి, వెంకటేష్ నాయుడు గారు ఎక్కడ? ఇక్కడ. రాజు భయ్యా, డీలర్లు మన కోసం వెతుక్కుంటూ వచ్చారా? అరేంజ్మెంట్ చూడు. అలాగే. మిస్టర్ వెంకటేష్ నాయుడు గారు, మీరు వీడియోలో చూపించినట్టే అదే ఆర్గానిక్ వాల్యూస్తో ఇక్కడున్న ధాన్యాన్నంతా మీరు రైస్గా సప్లై చేస్తానంటే 10% ఎక్కువ ఇవ్వడానికి మేము రెడీ. అమ్మో, మీరు అడిగిన విధంగా సప్లై చేయడానికి నేను కూడా రెడీ అండి. మీరు ఫుల్ పేమెంట్ ఇవ్వడానికి ఓకే అయితే ఇప్పుడే అగ్రిమెంట్ చేసుకుందాం. రైస్ని మీ అడ్రస్కే ఫ్రీగా డెలివరీ చేస్తాను. ఓకే. ఇదిగోండి సార్, మీరు అడిగినట్టుగా అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే సార్. డీల్ ఓకే అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బ్రహ్మం, మీకు ఇస్తానన్న డబ్బు మొత్తం ఇందులో ఉన్నాయండి. సరే, నేను ఇక వెళ్ళొస్తానండి. మంచిదండి. రాజు, పదు, మ్యాగీ, ఈ డబ్బులోంచి కొంత డబ్బు వెంటనే అచ్యుతాపురం రైతులకు పంపించండి. తర్వాత మన వాళ్ళకి జీతాలు కూడా ఇచ్చేయండి. బావుగారు, ఇది కళ నిజమా? మనకి నచ్చని నిజం అఖిలమ్మా. మన గుండెకు కోత, మన కడుపుకి మంటకిలమ్మా. ఇదంతా ఆ వీడియో వల్లే. ఎవరు బావుగారు ఆ వీడియో తీసినది? అత్తయ్యా, నేనే తీశాను. అంటే నేను ఆడి కోసం తీయలేదు. షాక్ అయ్యారా? హాయ్ ఫ్రెండ్స్, కాబోయే ఎమ్మెల్యే మన అఖిలాండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఆవిడ వారసురాలు మ్యాగీ చేతుల మీదుగా సాంప్రదాయ పద్ధతిలో వడ్లు దంచుతున్నారు ఫ్రెండ్స్. ఈ రీల్ని కాసేపట్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరందరూ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, కాబోయే ఎమ్మెల్యే మన అఖిలాండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఆవిడ వారసురాలు మ్యాగీ చేతుల మీదుగా సాంప్రదాయ పద్ధతిలో వడ్లు దంచుతున్నారు ఫ్రెండ్స్. ఈ రీల్ని కాసేపట్లో నేను అప్లోడ్ చేస్తాను, మీరందరూ చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. భలే
చేసావురా రియల్? దీన్ని నా సోషల్ మీడియా అకౌంట్ లో ఇప్పుడే పోస్ట్ చేస్తా. దెబ్బకి వైరల్ అయిపోతుంది. మమ్మీ ఓవర్ నైట్ పాపులర్ అయిపోతుంది. పోస్ట్ చేస్తాను. అఖిలమ్మ, నీ కూతురు నా వెంకీగాడు లక్కీ హ్యాండ్ అని ఎందుకన్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. చూడు, చిన్న రీలు పెట్టి నిన్ను పాపర్ని చేసింది, వాణ్ణి పాపులర్ చేసేసింది. ఛా, హాయ్ బాబోయ్, అమ్మా అమ్మా చచ్చన్రా దేవుడా. అబ్బబ్బబ్బబ్బా. ఆహా, సూపర్. అయ్యయ్యో. మమ్మీ మమ్మీ నొప్పి. అఖిల మమ్మీ మమ్మీ ఏమైంది? అమ్మా. లే మమ్మీ, జాగ్రత్త మమ్మీ. అమ్మో. మమ్మీ అమ్మా, ఇప్పుడే కరెంట్ పోవాలనా? జాగ్రత్త మమ్మీ. మైదానంగాడు. అమ్మా. అయ్యో, మమ్మీ, మెల్లిగా. అయ్యో అమ్మా. అయ్యో, మమ్మీ. అబ్బబ్బా. దేవుడా. షో. మమ్మీ ఏమైంది మమ్మీ? బాత్రూమ్ లోంచి బయటకు వస్తా ఉంటే సడన్ గా కరెంట్ పోయినది. అంతే, చీకట్లో అడుగేసినాను, కాలు బెణికినది. అయ్యో మమ్మీ. అయ్యో, అయినా కరెంట్ పోయిన వెంటనే జనరేటర్ ఆన్ అవుతుంది కదా, ఏమై ఉండాది? ఏమో అత్తయ్య, అదే అర్థం కావట్లేదు. హ? అర్థం కాకపోతే వెళ్ళి చూడొచ్చు కదరా మైదానం. వా సచ్చినోడా. అంటే నీ అరుపు విని నిన్ను చూడడానికి పరిగెత్తుకొచ్చాను అత్తయ్య. ఒరే మైదానం, అత్తయ్య, చీకట్లో నీ కర్రి మొహం సరిగ్గా కనిపించట్లేదురా. ఇట్టా నా ముందుకొచ్చి ఒకసారి పళ్ళిక్కిలించి నవ్వు. ఆ, అబ్బో, నా పళ్ళు రాళ్ళు కొట్టడానికా? నాకు బాగా అర్థమైంది అత్తయ్య. మయ్యా, పద జనరేటర్ దగ్గర చెక్ చేద్దాం. రా రా. సచ్చినోడా ఎదవా అని. ఆ, అబ్బా అమ్మా అమ్మా. మమ్మీ ఓకేనా? అమ్మీ, కాలు బెణికేసినది. అక్క, ఎప్పుడు లేంది కొత్తగా ఇప్పుడు కరెంటు పోయిందేంటి? ఏమై ఉంటుంది? అది కనుక్కోవడానికి ఇద్దరు ఎదవలు బయటికి వెళ్ళారు కదమ్మా, వచ్చి చెప్తారులే. ఏమైనది బావగారు? కరెంట్ ఎందుకు పోయినదంట? బయట అందరిళ్లలో కరెంట్ ఉంది, కానీ ఒక్క మన ఇంట్లోనే కరెంట్ పోయింది. అదేందది? అందరి కొంపల్లో పోయినా మన ఇంట్లో ఎప్పుడు కరెంట్ ఉండేది. అట్టాంటిది ఇప్పుడు ఇట్ట రివర్స్ అయినదేంది? ఈ రివర్స్ గేమ్ ఆ వెంకీ పని అయి ఉంటుంది. బావగారు, అఖిలమ్మ. ముందెళ్ళి ఆ కరెంట్ ఆఫీస్ కి ఫోన్ కలపండి. అలాగేనమ్మా. అబ్బా.